పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్ అధికారులపై దాడి చేశారని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దాడికి ప్రేరేపించిన కేటీఆర్ ను పట్నం మహేందర్ రెడ్డిని వదిలిపెట్టేదే లేదన్నారు. తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని, కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. బాధ సహనంలో ఎక్కడికక్కడ వారి కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నారు. మన హైదరాబాద్ విషయంలో చూసాం, మూసీ విషయంలో చూసాం. లేని కాని పోని చెప్పి అవాస్తవాలు ప్రచారంలోకి తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే కార్యక్రమం నిమగ్నమై ఉన్నారు. నిన్న కొడంగల్ విషయంలో జరిగినటువంటి కలెక్టర్ దాడిలో ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, గర్హిస్తూ ఉన్నాం. ఏ అధికారైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. అధికారిని అడ్డుకోవడం, అధికారుల మీద దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. దీనికి శిక్ష తప్పదు. కేటీఆర్ను శిక్ష ఫేస్ చేయాల్సిందే. కేటీఆర్ను సూటిగా అడుగుతా ఉన్నాను, ఆ ప్రాంత వాసులు కారు, అక్కడ వాళ్ళకి భూములు లేవు, వాళ్ళ భూములు పోవట్లేదు, ఎందుకు వారు దాడి పడాల్సి వచ్చింది? ఇదంతా కూడా కుట్రలో భాగంగా, ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనే కార్యక్రమంలో భాగంగా వారి కార్యకర్తల్ని, వారే ఒప్పుకున్నారు, వారి కార్యకర్తలు అక్కడ భూములు లేని కార్యకర్తలు, ఆ ప్రాంతంతో సంబంధం లేని కార్యకర్తలు తాగి వచ్చి కలెక్టర్ మీద దాడి చేసినారంటే ఇదో కుట్రలో భాగంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాదిరి కాకుండా అభివృద్ధిని అంతా కూడా వికేంద్రీకరణ చేస్తూ ఉంది. కేటీఆర్ ఈ ఫార్ముల విషయంలో డబ్బులు లావాదేవీలు జరిగినట్టుగా, ఇది డబ్బులు చేతులు మారినట్టుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సొమ్ముని ఒక పద్ధతి పాటు లేకుండా ఇబ్బడి ముబ్బడిగా కాజేస్తే ఇంకా ఊరుకోవాలా? ప్రజలు మమ్మల్ని ఎందుకు అధికారులు తీసుకొచ్చారు? వీళ్ళ దోపిడిని అరికట్టాలని కదా, వీరు దోచుకున్న సొమ్మును తిరిగి రాబట్టాలని కదా. మరి అలా సొమ్ము దోచుకొని బాజాప్తా దాంట్లో స్పష్టమైన తర్వాత కూడా చర్యలు ఉండకుంటే ప్రజలు మమ్మల్ని క్షమించారు కదా. ఈ ఫార్ములా రేస్ కార్యక్రమంలో కేటీఆర్ హస్తం ఉంది. ఆయనే ఒప్పుకున్నాడు, ఒక ప్రొసీజర్ ప్రకారం జరగలేదు.